ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలగపిండి వడియాలు పెట్టుకుందాం. ఇది వడియాలు మనం ఆయిల్లో వేపే పని ఉండదండి. ఇవి మజ్జిగ అన్నంతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే తెలగపిండి మనం వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఆయిల్ ఆడించేటప్పుడు చక్కగా తెలగపిండి వస్తుంది కదా, ఆ పిండితో మనం ఈరోజు వడియాలు పెట్టుకుందాం. చాలా బాగుంటాయండి. పెరుగన్నంతో తినచ్చు, లేదంటే అప్పుడప్పుడు మనం నోటిని కూడా తినచ్చు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి వడియాలు. నేను 1 కేజీ తెలగపిండి తీసుకున్నాను. ఇది కొంచెం వైట్గా ఉన్న తెలగపిండి. ఇది మనకి మట్టి లేకుండా కొంచెం శుభ్రంగా ఉన్నది తీసుకోండి. నేనైతే ఆయిల్ ఆడించేటప్పుడు వచ్చింది. ఇందులోనే మనకి ఎటువంటి ఇసుక అది లేకుండా శుభ్రంగా ఉందండి. ఇది మాత్రం మీరు చూసుకోండి. తెలగపిండి తీసుకునేటప్పుడు మీరు మట్టి అంటే ఇసుక లేకుండా ఉన్నది తీసుకోండి. ఒకవేళ ఇసుక ఉన్నా మనం కడగడం ఎలాగో నేను తెలగపిండి కర్రీ ఆ వీడియోలో చూపించాను. ఒకసారి కడగడం తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇసుక లేదు కాబట్టి ఇది శుభ్రంగా ఉంది కాబట్టి నీళ్ళు పోసి ఒకసారి కడిగేసాను నేను. ఇలా కడిగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, అంటే 1 కేజీ తెలగపిండి తీసుకున్నాం కదా, 1 లీటర్ వాటర్ పోసుకోండి. వాటర్ కూడా మీరు చూసుకొని పోసుకోండి. ఇది పలచగా అవ్వకూడదు, నానేసరికి పలచగా అనేది అవ్వకూడదు. అందుకు 1 కేజీ తెలగపిండికి 1 లీటర్ వాటర్ పోసుకోండి. నేనైతే డైరెక్ట్గా ఇలా ముక్కల కింద వేసాను. ఇలా వేసినా నానిపోద్ది, లేదంటే మీరు కొంచెం దంచి వేసుకోండి. నేనైతే మార్నింగ్ నానబెడుతున్నాను. ఇదంతా అంటే నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి చేతితోటి కలపండి. ఇలా కలిపిన తర్వాత చేతితోటి ఇలా నొక్కి మీకు వాటర్ కూడా చూపిస్తాను. చూడండి, ఈ వాటర్ ఈ విధంగా ఉండాలి, మరీ ఎక్కువ పోయకండి. అంటే కేజీ తెలగపిండికి 1 లీటర్ వాటర్ అయితే సరిపోద్ది. వాటర్ వేసిన తర్వాత చక్కగా చేతితోటి ఇలా నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత గిన్నె దీని మీద మూత పెట్టుకోండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెని మూత పెట్టుకోండి, అంటే గాలి తగలాలి. నేను ఈరోజు మార్నింగ్ నానబెట్టాను, మర్నాడు మార్నింగ్కి చూపిస్తాను. మనం మార్నింగ్ నానబెట్టాం కదా, ఆ నైట్ కూడా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మర్నాడు మార్నింగ్కి మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నానింది. కొద్దిగా అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉంది. ఒకసారి చేతితోటి బాగా కలపండి. ఇప్పుడు ఒకవేళ మీకు వాటర్ అయి సరిపోయిందో లేదో మీకు కలుపుతుంటే తెలిసిపోద్ది. మనం ఈ ముద్ద చపాతీ ముద్దలాగా చక్కగా ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి. అలాగా చూడండి, నేను చేతితోటి బాగా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అంటే మరునాడు మార్నింగ్కి మనం ఇలా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉంది. ఇలా చేతితోటి మనం ఇలాగా మెదిపామంటే చక్కగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు కేజీ తెలగపిండికి నేనైతే 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోండి. వాటర్ కొద్దిగా వేసుకోండి. వాటర్ వేయిపోయినా చక్కగా మెత్తగా అయిపోద్ది. జస్ట్ 2 స్పూన్లు వాటర్ వేసి ఈ విధంగా మనం దీన్ని పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా ఉండాలి. అది కూడా చూపిస్తాను. అంటే కేజీ తెలగపిండికి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం మాత్రం మనం మర్నాడు మరలా చూసుకుందాం, సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం 1/2 కేజీ పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి చక్కగా ఈ విధంగా నేను చూపించిన విధంగా చక్కగా మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు ఈ సైజు తీసుకున్నాను నేను, 5 పాయలు తీసుకున్నాను. పైన పొట్టు తీసి ఇలా రేకలను వేసుకుందాం. అలాగే ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వాము తీసుకోండి. వాము కూడా శుభ్రంగా ఉన్నది తీసుకోండి. అలాగే జీలకర్ర 2 స్పూన్లు తీసుకోవాలి ఈ స్పూన్ తోటి. ఉప్పు సరిపోయినంత తీసుకోండి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుందాం. వాము, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పుని వాము కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది. మిక్సీ జార్లో వేసుకొని చక్కగా
దీన్ని మిక్సీ చేసుకుందాం. మరీ మెత్తగా కాదు, చూపిస్తాను మీకు. ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదా, తెలగపిండి దాంట్లో వేసుకుందాం. ఇదంతా వేసిన తర్వాత చక్కగా చేతితో ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం. ఇలా చేతితోటి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ వేసుకుందాం. మీకు నిమ్మకాయ కూడా చూపిస్తాను సైజు. ఒక నిమ్మకాయ వేసుకుందాం, రసం వేసుకుందాం. నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ నిమ్మరసాన్ని చక్కగా ఇలా గింజలు లేకుండా మనం గింజలు లేకుండా వేసుకోవాలి నిమ్మరసాన్ని. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం చేతితోటి. ఇలా చేతితోటి బాగా కలుపుకోండి. అంటే రెండో రోజు మనం పచ్చిమిరపకాయల పేస్టు, అలాగే జీలకర్ర, వాము, ఉప్పు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కదా, ఇది వేసుకొని రెండో రోజు మనం కలుపుతున్నాము. ఇలా రెండో రోజు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకోండి, అంటే కొంచెం గాలి తగలాలి. మూత పెట్టుకుని రెండో రోజు కూడా ఇలా ఉంచండి. నేను మూడో రోజుకి చక్కగా మూత తీసి ఒకసారి అంతా కలపండి చేతితోటి, మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చూస్తున్నాను, నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి. చాలకపోయింది అనుకోండి, ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇది పచ్చి ముద్ద తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా డబ్బాలోని మనం రైస్లోని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకి వడియాల కంటే పచ్చి ముద్ద అయితే చాలా రుచిగా ఉంటుంది. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, మిగతాది వడియాలు పెట్టుకుంటాను. ఇలా ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి ప్లేట్లోనే. ఆయిల్ వేసిన తర్వాత ప్లేట్కి ఆయిల్ అంతా ఇలాగా రాయండి. చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్లేట్లో పెట్టుకొని దీన్ని మేడ మీద ఆరబెట్టుకోవచ్చు. ఈ ప్లేట్లతోటి ఇలా ఆయిల్ రాసి మనం ఈ ముద్దని కొద్దిగా తీసుకుని రౌండ్గా చిన్న చిన్న ఉండలుగా మనం చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టి అరచేతులు ఇలా చుట్టి జస్ట్ ఇలా నొక్కాలి వేలుతోటి. చూసారా, వేలుతో ఇలా నొక్కితే మనకి చక్కగా ఇలా షేప్ వస్తుంది అన్నమాట. అంటే వేలు ఇలా నొక్కినట్టు చక్కగా షేప్ వస్తుంది. ఇలా అన్ని వడియాలని చక్కగా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి చక్కగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక 2 రోజులకి చక్కగా ఆరిపోతాయండి వడియాలు. ఇవి బాగా ఆరిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఉట్టినొట్టును తిన్నా చాలా బాగుంటుందండి. లేదంటే పెరుగన్నంతో మనం ఈ వడియం నంచుకొని తిన్నట్టు చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. మాకు అయితే ఎక్కువ మా సైడ్ ఎక్కువ చేస్తుంటారు ఇలాగా తెలగపిండి వడియాలు. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి మీరు తెలగపిండి ఉండేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. మనం తెలగపిండి వాడడం కూడా చాలా మంచిదండి ఒంటికి. షుగరు, బీపీ అలాంటివి ఏది రాకుండా బాగుంటుందండి. అలాగే తెలగపిండి మనకి వాడడం వల్ల మనకి అంటే స్కిన్కి చాలా మంచిదండి. ఇలా నేను అన్ని వడియాలు ఇలా చేశాను, మీకు చూపిస్తున్నాను. ఇవి ఎండలో పెట్టుకోవాలి. మర్నాడు ఏం చేయాలంటే తిరగేయాలి. వడియాలని తిరిగేసి ఆరబెట్టుకోవాలి. మొదటి రోజు ఆరిన తర్వాత రెండో రోజు చూడండి ఈ విధంగా తిరిగేసి ఆరబెట్టుకోవాలి. ఒక 2-3 రోజులకి చక్కగా ఆరిపోతాయండి. మొత్తం చూసారా, సౌండ్ చూసారా ఎలా వస్తుందో. చక్కగా ఈ వడియాలన్నీ ఇలా ఆరిపోతాయి. ఇలా ఆరిన తర్వాత డబ్బాలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే బయట పెట్టుకున్న మధ్యలోనే అంటే 10 రోజులకి అలాగ ఒకసారి ఎండలో పెట్టుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. తెలగపిండి వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతాము తెలగపిండి తినడం వల్ల. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.